హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వైజ్ మెంటర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది బెంచ్లో ఉంటే మనం చేయాల్సిన వర్క్స్ ఏంటి, మనం చేయాల్సిన టాస్క్ ఏంటి, నేర్చుకోవాల్సిన థింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో చివరిలో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెంచ్లో ఉన్న చాలామంది చేసే ఎంప్లాయీస్ యొక్క మిస్టేక్ ఏంటంటే జస్ట్ డైలీ ఆఫీస్కి రావడం, లేదంటే సైన్ ఇన్ చేయడం అండ్ టైం అయిపోయిన తర్వాత లేదంటే క్యాఫ్టేరియాలోనో లేదంటే స్పోర్ట్స్ దాంట్లోనో ఉండేసి ఈవినింగ్ లాగ్ ఆఫ్ చేసి వెళ్ళిపోవడం. ఇది మెనీ పీపుల్ చేసే మిస్టేక్స్. సో దీనివల్ల ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకు లే ఆఫ్స్కి పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ప్రాజెక్ట్స్ లేవు అని చెప్పి కంపెనీ నుంచి పంపించేయడం, లేదా పింక్ స్లిప్స్ అని, టర్మినేషన్స్ అని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మనం బెంచ్లో ఉండగానే మనం కొన్ని స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అవి చేసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అవుతుంది అండ్ మనకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. వాటి గురించి మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. బెంచ్లో ఉన్న ఏ పర్సన్ అయినా చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండింగ్ అనేది బిల్డ్ చేసుకోవడం. ఈ బ్రాండింగ్ బిల్డింగ్ అంటే ఏంటి, అసలు ఈ బ్రాండ్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. బ్రాండింగ్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఒక పర్సన్, అవినాష్ అనే పర్సన్ ఉన్నాడు. సో ఆ పర్సన్ వచ్చేసి రిలేటెడ్ స్టఫ్ ఏంటి. అవినాష్ ఈజ్ ఎ పర్సన్, నేను ఒక సేల్స్ ఫోర్స్ డెవలపర్, లేదు ఒక పైథాన్ డెవలపర్, లేదు ఒక ఆరకిల్ డెవలపర్. ఇలాగా ఈ అవినాష్ అనే పర్సన్కి సంబంధించిన ఒక బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో అది ఎలా బిల్డ్ చేసుకుంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొఫెషనల్స్. సో ప్రొఫెషనల్గా మనం మోస్ట్లీ యూజ్ చేయాల్సిన ఒక సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఏంటంటే లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్లో మనం వచ్చేసి బెంచ్లో ఉన్న టైంలో చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక్క పోస్ట్ అనేది పెట్టము, ఒక పర్సన్కి కనెక్షన్ రిక్వెస్ట్లు పెట్టము అండ్ ఒక పోస్టు, ఒక నెట్వర్కింగ్ జస్ట్ కీప్ స్క్రోల్ మాత్రమే చేస్తాము. దాన్ని ఎఫెక్టివ్ వేస్లో యూజ్ చేయము. సో ఇలా చేయడం వల్ల వచ్చే మిస్టేక్స్ ఏంటంటే మనకి స్కిల్స్ అప్డేట్ అవ్వు, మన అప్డేట్ అయిన స్కిల్స్ అనేవి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంచము అండ్ ప్రాపర్ నెట్వర్క్ అనేది మనం బిల్డ్ చేసుకోలేము. సో దీనివల్ల ఏమవుతుంది, నీకు ఏ యూజ్ ఉండదు. జస్ట్ లింక్డ్ఇన్లో వర్క్ ఎవరో పెట్టిన పోస్టులు చూడడము, వాళ్ళకి లైక్ చేయడము, ఇవి చేస్తుంటారు. సో మనం తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే, సో వాట్ వీ నీడ్ టు డూ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ స్క్రోలింగ్ ద ఇన్స్టాగ్రామ్ ఆర్ లింక్డ్ఇన్. సో ఫస్ట్ వచ్చేసి లింక్డ్ఇన్లో ఎవ్రీడే కూడా ఒక పోస్ట్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవ్రీడే పాసిబుల్ కాకపోతే వీక్లీ 3 times ఆర్ 4 times వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీకి సంబంధించిన మీ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, మీ జాబ్ అప్డేట్స్ ఏంటి, మీరు నేర్చుకున్న స్కిల్స్ ఏంటి, లేదా మీకు తెలిసిన నాలెడ్జ్ ఏంటి అనేది లింక్డ్ఇన్లో షేర్ చేసాము అంటే, సో ఎవరైతే ఈ పర్టికులర్ సేమ్ ప్రొఫైల్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మన ప్రొఫైల్ని నోటీస్ చేస్తారు. సో దానివల్ల మనకి విజిబిలిటీ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చేసి రిక్రూటర్స్కి కనెక్ట్ అవ్వడం. సో మెనీ రిక్రూటర్స్ లింక్డ్ఇన్లో ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటారు. మనం ఏం చేయాలి, ఎవరైతే రిక్రూటర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు కనెక్షన్ రిక్వెస్ట్లు పెట్టాము అంటే మనం ఏమవుతుంది, రేపు ఫ్యూచర్లో జాబ్ చేంజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేయడం. ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేయడం అంటే ఏంటంటే మన ప్రొఫైల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మన నేమింగు, మన ఫోటో, తర్వాత వచ్చేసి మన ఎక్స్పీరియన్సు, మన స్కిల్స్, సర్టిఫికేషన్స్, ఇవన్నీ కూడా లింక్డ్ఇన్లో 100% అనేది మెన్షన్ చేయాలి. సో ఇలా మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ప్రొఫైల్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. సో వెన్ ఎనీబడి చెక్స్ ఫర్ ద పర్టికులర్ డెవలపర్ లేదా పర్టికులర్ సపోర్ట్ ప్రాజెక్ట్కు అన్నప్పుడు మీ ప్రొఫైల్ అనేది అక్కడ ఫస్ట్ సెర్చ్ ఇంజిన్లో ఫస్ట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. సో దానివల్ల మీకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, సో యాజ్ అ ప్రొఫెషనల్గా మనం వచ్చేసి మన పోర్ట్ఫోలియో, గిట్ హబ్, ట్రయల్ హెడ్ ప్రొఫైల్స్, లేదంటే లింక్డ్ఇన్, ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని మెయింటైన్ చేశారు అంటే మీకు ఖచ్చితంగా కూడా పాసిబిలిటీ ఉంటుంది మీ పర్సనల్ బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోవడానికి. సో ఇలా చేయండి, అప్పుడు మీ పర్సనల్ బ్రాండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ థింగ్ మీరు చేయాల్సింది మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడం. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వర్క్లో ఉండగానే మనం మన స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ దట్టు బెంచ్లో ఉండడం అన్నప్పుడు
వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ స్కిల్ని అప్గ్రేడ్ చేయడం. కానీ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఏదో ర్యాండమ్గా కోర్సెస్ రిజిస్టర్ అవుతారు. లైక్ ఉడెమిలోనో లేదంటే కోర్సులలో కోర్సులు రిజిస్టర్ అయిపోయి ఏం చేస్తారు, 1 or 2 లెసన్స్ 1 or 3 కోర్స్ మాడ్యూల్స్ కంప్లీట్ చేయగానే నాకు అంతా వచ్చేసిందని చెప్పి ఆ కోర్సుని డ్రాప్ చేస్తారు. దిట్స్ ఎ రాంగ్ థింగ్. తర్వాత వచ్చేసి సర్టిఫికేషన్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. ఏంటి, వాళ్ళకి సంబంధించిన రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నో అవి నేర్చుకోరు, ఓన్లీ సర్టిఫికేషన్స్ మాత్రమే చేస్తారు. ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. థర్డ్ వచ్చేసి ఫ్రీ యూట్యూబ్ కోర్సెస్. చాలామంది ఏం చేస్తారు, యూట్యూబ్లో వీడియోస్ చూసేసి నాకు అంతా తెలిసేసింది అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. మీరు ఒక యూట్యూబ్ వీడియో అయినా, కోర్సెరా వీడియో అయినా, లేదంటే ఉడిమే వీడియో అయినా చూసినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అది చెయ్యరు. సో ఇవన్నీ కూడా చేసే మిస్టేక్స్. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే మనం చేయాల్సిన థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ పిక్ ఏ ట్రెండింగ్ స్కిల్. మనం ఏ టూల్లో ఉన్నాము లేదా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నామో దానికి సంబంధించింది ఏదైతే ట్రెండింగ్ స్కిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్లో ఉన్నారు, కొపాడో నేర్చుకోండి, లేదా డెవాప్స్లో సంబంధించిన కుబర్నెట్స్ ఏదో ఒకటి నేర్చుకోండి. లేదు అని అనుకుంటే జావానో, జావా స్క్రిప్టో, ఇలాగా ఏదో ఒకటి ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని దాని మీద ఫోకస్ చేయండి. సెకండ్ వచ్చేసి ఒక రియల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని లర్న్ చేయండి. దానికి సంబంధించిన ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో షేర్ చేయండి. సో అప్పుడేమవుతుంది అంటే మెనీ పీపుల్ దాన్ని నోటీస్ చేస్తారు. నోటీస్ చేసినప్పుడు ఓకే, ఈ పర్సన్ వచ్చేసి నిజంగానే స్కిల్డ్ పర్సన్ అని చెప్పి దే విల్ బిలీవ్ ఇట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయండి. సో మీరు కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దెర్ విల్ ప్లెంటీ ఆఫ్ హ్యాకథాన్స్ అనేది జరుగుతాయి. ఏ టూల్ కావచ్చు, ఏ టెక్నాలజీ కావచ్చు, ఆర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, ప్రతి దాంట్లో హ్యాకథాన్స్ అవుతాయి. సో హ్యాకథాన్ అయినప్పుడు ఖచ్చితంగా వాటికి అటెండ్ అవ్వండి. సో అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు నెట్వర్క్ బిల్డ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీ స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. చూడు భయ్య, సర్టిఫికేషన్ కోసం చదవడం అనేది వేస్ట్ ఆఫ్ టైం. మీరు నాకు వచ్చేసి ఒక 10 సర్టిఫికేషన్స్ ఉన్నాయి అని చెప్తే రిక్రూటర్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాడో తెలియదు. కానీ నేను ఖచ్చితంగా ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్లో ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, అంటే ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేశాను అని చెప్తే ఖచ్చితంగా అతను మీకు వచ్చేసి ఏంటి, ఈ పర్టికులర్ పర్సన్కి సర్టిఫికేషన్స్ కంటే రియల్ టైం నాలెడ్జ్ ఉంది, సో ఇతను ప్రాజెక్ట్ని డీల్ చేయగలడు, ఇతనికి ఒక వర్క్ ఇచ్చామంటే హీ కెన్ డూ ఇండివిజువల్లీ అని చెప్పి వాళ్ళు బిలీవ్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఇదొక మీకు సూపర్ పవర్ లాగా వర్క్ అయ్యి మీకు హెల్ప్ అవుతుంది మీ బెంచ్ పీరియడ్లో కానీ, మీ జాబ్ సర్చింగ్ థింగ్లో కానీ. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఈ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే మీకు బెటర్ ఆపర్చునిటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏం బ్రో, బెంచ్లో ఉన్నప్పుడు ఏవేవో బయట థింగ్స్ చెప్తావు, నా కంపెనీలో ప్రాజెక్ట్ కదా నాకు కావాల్సింది, ఏం చేయాలి వాటికి అని అంటే ఎస్. సో థర్డ్ థింగ్ వచ్చేసి మీరు మీ కంపెనీలో ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనేది ఒక క్లారిటీ తెచ్చుకోండి. అది ఎలాగా, బెంచ్లో ఉన్నప్పుడు హెచ్ఆర్తో కనెక్ట్ అవ్వడము, డెలివరీ మేనేజర్స్తో కనెక్ట్ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళే మెసేజ్ చేస్తారులే, వాళ్ళే వెయిట్ చేస్తారులే అని చెప్పి వాళ్ళకి ఏ మెసేజెస్ సెండ్ చేయకుండా వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు నేను రియాక్ట్ అవుతాను అని చెప్పి అనుకుంటారు. దట్స్ ఎ బిగ్ మిస్టేక్. అండ్ చాలామంది ఏంటంటే సైలెంట్ మోడ్లో ఉంటారు అండ్ విజిబిలిటీ ఉండదు వాళ్ళకి. సో దానివల్ల ఏమిటంటే ఆపర్చునిటీస్ మిస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్లో ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏమేమి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అసలు రీసెర్చ్ చేయరు, వాళ్ళు అసలు పట్టించుకోరు. ఇట్ ఈస్ ద వన్ బిగ్ మిస్టేక్ మెనీ బెంచ్ పీపుల్ ఈజ్ డూయింగ్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఆర్తో 1-to-1 కాల్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు మీ టీమ్స్లోనో మీ మెయిల్లోనో మీ హెచ్ఆర్కి లేదా మీ డెలివరీ మేనేజర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. లేదంటే ఈ పర్టికులర్ స్కిల్ నేను నేర్చుకొని ఉన్నాను, సో ఏం చేయాలి, దీనికి ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా అని చెప్పి మీ హెచ్ఆర్తో కాల్ పెట్టుకొని సో అతనికి కనుక్కోండి. లేదు అని అనుకుంటే హెచ్ఆర్తో నార్మల్ కాల్ పెట్టుకొని ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ ఎక్కువ డిమాండ్స్ ఉన్నాయి మన కంపెనీలో, సో నేను ఆ స్కిల్ నేర్చుకుంటాను, నాకు 1 week or 10 days or 30 days టైం ఏమంటే నేను నేర్చుకుంటాను అని చెప్పి సో యూ కెన్ నెగోషియేట్ విత్ హిమ్. సో అలా చేస్తే ఏమవుతుందంటే మీకు ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు అతను వచ్చేసి అసలు ఇంటర్నల్ ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి
వేరే పీపుల్తో కనెక్ట్ అవ్వడం చేయాలి. వేరే పీపుల్తో కనెక్ట్ అవ్వడం చేయడం వల్ల ఆ పర్టికులర్ పర్సన్స్తో వాళ్ళ ప్రాజెక్ట్లో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే మనం దానికి పర్టికులర్ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే దానికి సంబంధించి మనకు సంబంధించి నువ్వు ఏదైతే టెక్నాలజీ నేర్చుకొని ఉన్నావో దానికి సంబంధించి ఓపెనింగ్స్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. లాస్ట్ వచ్చేసి ప్యారలల్గా వేరే కంపెనీస్లో ఆపర్చునిటీస్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మనకి తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బెంచ్లో ఉండడం మన మిస్టేక్ కాదు, కానీ బెంచ్లో ఉండి ఏమి స్కిల్స్ నేర్చుకోకుండా ఒక 6 నెలలో 8 నెలలు ఖాళీగా కూర్చోవడం మాత్రం మన మిస్టేకే. మీరు కానీ బెంచ్ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మీ స్కిల్స్ అప్డేట్ చేసుకొని ప్రాపర్గా గుడ్ రెజ్యూమే, గుడ్ బ్రాండింగ్ అని ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఈ కంపెనీలో ఒకవేళ మీ జాబ్ మిస్ అయినా సరే వేరే కంపెనీలో మీరు వెళ్ళినప్పుడు మీకు చాలా ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బెంచ్లో ఉన్న మీ ఐటీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఫార్వర్డ్ చేసి, రే నువ్వు ఈ థింగ్స్ అనేవి ఫాలో అవుతున్నావా లేవా, నీ బ్రాండింగ్ బిల్డ్ చేసుకుంటున్నావా లేదా, నీ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటున్నావా లేదా అని చెప్పి వాడికి అడగండి. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కింద మీ క్వశ్చన్స్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అవినాష్ వర్కుటి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.